నమస్కారం చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్తే వంశీ గారు. ఇప్పుడు మూసి సుందరీకరణ ప్రాజెక్టు 1,50,000 కోట్లు అంటున్నారు. ఒకవేళ ఇది జరగకపోతే నెక్స్ట్ ఆ జిల్లాలు ఉన్నాయి కదా, నల్గొండ జిల్లాకి ఎట్లాంటి నష్టం వాటిల్తుంది? ఇప్పటి వరకు ఎటువంటి నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. చూడండి, 1,50,000 కోట్ల 1,00,000 కోట్ల 50,000 కోట్ల రియల్గా ఇంకా ఏం కాలేదు. దాని బడ్జెట్ అని ఇంకేం కాలేదు. కానీ మీరు చూడరి, మూసి యొక్క పరిహార ప్రాంతం ఏదైతుందో నల్గొండ ప్రజలు వాళ్ళందరూ గలమెత్తారు. మేము భువనగిరి నుంచి రావన్నపేట్, ఆలేర్, చౌటుప్పల్ ఏరియా, సూర్యాపేట్, నల్గొండ వాళ్ళందరూ ఈ యొక్క మూసి నీళ్లతోటి మా యొక్క పంటలు కూడా ఆ యొక్క వరి వేస్తే ఆ వరి అన్నం 2 రోజుల కంటే రోగాలు వస్తున్నాయట. క్యాన్సర్, కూరగాయలు వేస్తే కూరగాయలతో ఉన్న వాళ్ళకు, కొందరు స్త్రీలకు వాళ్ళ సమస్యలు వాళ్ళకు వస్తా ఉన్నాయంట. ఈ విధంగా అంటే దీనివల్ల ఇంకా ముందు ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతా ఉంది సార్? ఆల్రెడీ అక్కడ ఒక ఫ్లోరైడ్ ఇబ్బంది ఉంది, దాంతోపాటు ఇది ఒక అడిషనల్. అంటే ఇప్పుడు ఈ యొక్క అపోజిషన్ లీడర్స్ ఏమనుకుంటుండ్రు, ఎట్లయినా నల్గొండ వాళ్ళు ఫ్లోరైడ్ తోటి వాళ్ళ కష్టాలు తెలుసు కదా, ఇది మీరు కష్టపడండి అంటుండ్రు. ఓకే, వాళ్ళు కష్టపడతారు, కానీ మూసీలో నివసించే ఆ ప్రాంతంలో కష్టపడుతున్నారు కదా. మీరు నల్గొండ ఎంటైర్ జిల్లాలో 2/3 నల్గొండ డిస్ట్రిక్ట్ ఈ యొక్క మూసీతోటి చాలా ప్రజలకు నష్టమవుతుంది. ఆ భూములు కూడా ఎందుకు పనికిరాకుండా పోతాయి. ఆ నీరుతోటి ఏ పంట పడినా కూడా ఆ నీరు తాగిన పశువులు, ఆ నీరు తాగిన గొర్రెలు ఏది కూడా తినేదానికి అర్హత లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఫ్లోరైడ్ తోటి ఇన్ని రోజుల నుంచి కొట్లాడి ఇప్పుడిప్పుడే ఫ్లోరైడ్ రూపుమాపాము. మళ్ళీ ఇది ఒక కొత్త ముప్పు అనేది ప్రజలకు రాబోతుంది. కాబట్టి ముందటనే దీన్ని ఏ విధంగా సరి చేయాలా అంటే అట్లీస్ట్ ఈ రోజు మూసీలో ఉంది, అక్కడ మిగతా కార్యక్రమాలు ఎక్కడ చేయాలి, వాళ్ళ రోజువారీ కాలకృత్యాలు ఎక్కడికి పోవాలి, అది మూసీలో పోవాలి. అక్కడేం డ్రైనేజ్ లేదు కదా. ఒక పక్కన మీరు చెప్పే కారణం ఒకటైతే, ఇప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా లేటెస్ట్గా కావచ్చు, మిగతా నాయకులు సరే మూసీ సుందరీకరణకు సంబంధించి ఇది చేస్తారు. ఇక్కడే మిగతా హైదరాబాద్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి మూసీ బయట నివసించే వాళ్ళకు కూడా డ్రైనేజీ అంతా మూసీలోకి వెళ్తుంది, ముందు డ్రైనేజీ నిర్మించండి అంటున్నారు. ప్లాన్ పక్కగా ఉందా లేదా ప్రభుత్వం దగ్గర? టీపీస్ అనేది ఏంటంటే, ఏదైతే వేరే వాటర్ ఏదైతే ఉందో బయట కాలనీస్కి వెళ్ళి దాన్ని క్లియర్ చేసేదానికి. కానీ మూసి బెడ్ లో ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు, మూసి బ్యాంక్ లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళకి ఏం లేదు. అది వాళ్ళ డ్రైనేజ్ డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే డ్రైన్కి వెళ్ళి వచ్చిన దాన్ని వాళ్ళు అక్కడే క్లీనింగ్ చేస్తా ఉన్నారు. ఎస్టీపీ అది ఎస్టీపీ ఎందుకొచ్చింది? ఎస్టీపీ ఏదైతే మున్సిపాలిటీ తీసుకొచ్చిన డ్రైన్ ఆ ఎస్టీపీ ద్వారా దాన్ని క్లీన్ చేస్తా ఉన్నారు. కానీ మరి దీంట్లో కట్టుకున్న వాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. అది ఎక్కడ పోతుంది? అది డైరెక్ట్ గా మూసీలో కలుస్తా ఉంది. అంటే ఒకవేళ ఈ సుందరీకరణ కావచ్చు, లేదా మూసీ ప్రక్షాళన జరిగితే ఈ వరదలకు కావచ్చు, లేదా అధిక వర్షాలకి హైదరాబాద్ ఇంకా మునగదంటారా? 100%. ఇప్పుడు చూడండి, మూసీ ఒకవేళ శుద్ధీకరణ చేసి దానికి ఎంతైతే ఉన్నదో విడ్త్ దాన్ని వదిలిపెట్టి దాన్ని ఆ విధంగా చేసినప్పుడు వాటర్ పోయేదానికి ఇంకోటి ఏమంటుంది ఈ ప్రభుత్వం, గోదావరి వాటర్ కూడా మూసీలో నుంచి మేము తీసుకెళ్తా ఉంటుంది. 5 TMC వాటర్ ను ఓన్లీ దీనికోసం. ఈ వాటర్ అంటే ఏంటి, మెల్లమెల్లగా పోయి అక్కడ ఇరిగేషన్ కోసం బాగుంటుంది, కింద నేలలు కూడా మురికి దాంతో ఉన్నదాన్ని కూడా క్లియర్ అవుతుంది. సో ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఏ విధంగా అయిందంటే దీనికి అన్ని వర్గాలు పనిచేయాలా, అపోజిషన్లు పనిచేయాలా. సెంట్రల్ లో బీజేపీ ఉన్నది, మీరు ఇవ్వండి. మీరు ఇప్పుడు నార్త్ లో పెద్ద ఎత్తున గంగా ఇప్పుడు ప్రక్షాళన చేస్తా ఉన్నారు కదా, అదే విధంగా దీనికి కొంత అమౌంట్ ఇవ్వండి. ఇప్పుడు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అయిందంటే మీరు మీరు దానికోసం పెట్టండి. ఫ్యూచర్ లో వంశీ గారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరు సిటీలోనే ఉంటారు. ఈ రోజు తెలంగాణ 3.5 crore పాపులేషన్, మీకు 1.5 crore హైదరాబాద్. మరి ముందు 2.5 కోట్లు అవుతుంది. అది 1.5 crore ఉన్న సిటీలు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? మన ఇండియా దాటితే ప్రపంచంలో ఏది లేదు, ఎక్కడ లేదు. లండన్, న్యూయార్క్ ఏమన్నా ఉంటాయేమో, అంతే తప్ప. అంటే ఇలాంటి సిటీని ఇదే విధంగా వదిలిపెడితే అందరం మనం ఏదో మేము పబ్బం కట్టుకొని పోతామంటే ఫ్యూచర్లో చాలా నష్టం జరుగుతుంది ప్రజలకు. అంటే మూసి మురికి వాళ్ళు ఉండేటోళ్ళు ఎక్కువ నష్టపోయేటోళ్ళు వాళ్ళు. మూసి పారుదల ఏదైతే ఉందో కింది జిల్లాలు, అంటే ముఖ్యంగా నల్గొండ జిల్లా, వీళ్ళిద్దరే
పెద్ద ఎత్తున ఫ్యూచర్లో నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. సో ఈ రోజు ఇది కంట్రోల్ చేసినప్పుడే అట్లీస్ట్ కొంతనైనా మనము దాన్ని అరికట్టేదానికి ఆస్కారం ఉంటుందని నా భావన. మీరు ఊహించారా రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారా అని చెప్పి? మీ ప్రభుత్వం నేను ఊహించిందంటే ఇది చూడరి, గత ప్రభుత్వం కూడా ఇది చేయాలని అనుకుంది కదా, చెయ్యాలని అనుకుంది కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు తెలియదు. అది అంటే వాళ్ళు ఓన్లీ మాటల కోసం చేశారు. కానీ ఈయన ఎప్పుడు అనుకుంటే ఏదైతే ఇప్పుడు దేశం వాళ్ళు ప్రపంచంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి మనం చూస్తా ఉన్నాం, ఈ సంవత్సరం ఎంటైర్ వరల్డ్ వస్తున్నది. ఈవెన్ అమెరికా నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర వస్తుంది. ఎందుకని? ఇదే విధంగా ఒక ప్లానింగ్ లేకుండా ఉన్న వాటర్ వేస్ ను మనము ఆపేయటము, అక్కడ ఇల్లు కట్టడము, పోకుండా చేయటము, దాని ద్వారా ఈ యొక్క విపత్తులు అనేది సంభవిస్తున్నాయి. సో వీటిని ఇప్పుడు అరికట్టకపోతే ఫ్యూచర్ లో ఇంకా పెద్ద ఎత్తున వరదలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. పెద్ద ఎత్తున జన నష్టము, ఆస్తి నష్టం రెండు జరుగుతాయి. కాబట్టి ఎవరో ఒకరు ఒక నష్టం జరిగినా కూడా ఒకప్పుడు మనం రోడ్ వైడనింగ్ అనేది అయింది. దానికోసం ఊర్లలో ఎంత ప్రాబ్లం అయ్యేది, టౌన్లలో మా ఇల్లు పోతుంది. కానీ అంత రోడ్ వైడనింగ్ కాకుంటే మనం అనుకుందాము, అసలు అప్పుడు కార్లు లేవండి, సైకిళ్ళు, స్కూటర్లే. మరి ఈ రోజు ప్రతి ఇంట్లో కార్లు ఉన్నాయి, చాలా వరకు కార్లు వచ్చినాయి. హైదరాబాద్ లక్షల వెహికల్స్ వచ్చినాయి. ఇంత పెద్ద ఎదురు రోడ్డు వచ్చినా కూడా వెహికల్స్ ఆ యొక్క ట్రాఫిక్ సరిపోతలేవు. సో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి. నష్టం జరుగుతుంది. నష్టాన్ని ఏ విధంగా బీద వాళ్ళు నష్టపోకుండా చేయాలనే దాని గురించి ప్రతి ఒక్కరు, మీరు, నేను, రాజకీయ నాయకులు అందరూ కూడా మనము ముందుండి పనిచేయాలి. కానీ మంచి పనికి ఈ పని చేయొద్దని చెప్పి ముందు వారికి నష్టం అయ్యే చర్యలను వీళ్ళు చేయొద్దు. అలాంటి పనులు చేస్తే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా క్షమించారు. అంటే సుమారు 25,000 మంది వరకు ఉన్నారు కదా, వీళ్ళకి నష్టపరిహారం అని ఇస్తారా? ఇప్పుడు 25,000 వరకు ఖర్చుల వరకు అన్నారు. ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వం ఏమంటుంది, ఒకవేళ ఎక్కడైనా గవర్నమెంట్ అంటే బై ఛాన్స్ అంతకుముందు బై మిస్టేక్ లో కొందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన అంటున్నారు. అలాంటి వాళ్ళకు వాళ్ళు కట్టుకున్న దానికి వాళ్ళకు డబ్బులు ఇస్తా అంటున్నారు. ఎవరైతే కిరాయికి వచ్చినారు, ఉట్టిగా గుడిసెలు వేసుకున్నారు, ఏదో దాని గుడిసెను కొద్దిగా మంచి కట్టుకున్నారు, వాళ్ళందరికీ ఏమంటుంది డబుల్ బెడ్రూమ్ అనేది ఇస్తా అంటుంది. కాబట్టి ఎవరికి కూడా వాళ్ళు నష్టపోయేదానికి ఈ ప్రభుత్వం నష్టపోతుంటే చూసి ఊరుకోదు. 100% వాళ్ళకు తగినంత నష్టపరిహారం చెల్లించినాకనే ఈ కార్యక్రమం చేస్తా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎవరికి వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైతే బడా బాబులు వాళ్ళు పెద్ద ఎత్తున ఆక్యుపై చేసి వాళ్ళు పెద్ద ఎత్తున షెడ్స్ కట్టి ఇండ్లు కట్టి కిరాయికి ఇస్తున్నారు కదా, వాళ్ళతో ఎక్కువ ఈ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళే చెప్తా ఉన్నారు, మేము 4 అంతస్తులు ఇల్లు ఎవరు కట్టుకుంటారండి? ఎఫ్టీఎల్ 4 అంతస్తులు ఇల్లు కట్టుకొని ఉన్నారు, మేము కట్టుకున్నాం కదా ఎట్లా అని అంటున్నారు. అసలు ఎవరికన్నా అలాంటి వాళ్ళకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందా? మన హైదరాబాద్ లో మున్సిపాలిటీ 1/3 ఆఫ్ ది హౌసెస్ వితౌట్ మున్సిపాలిటీ పర్మిషన్ కట్టుకుంటారండి. పవర్ వచ్చింది కదా అంటారు. పవర్ ఎందుకు రాదు? పవర్ ఎవరితో పాలిటిషియన్స్ తో చెప్తే పవర్ ఇస్తాడు. అయ్యో పవర్ వచ్చింది నీళ్ళు లేవంటే ఎలక్షన్స్ అప్పుడు నీళ్ళు ఇస్తారు. అంటే పవర్ వస్తే నీళ్ళు వస్తే వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్ట? హైదరాబాద్ లో ఎక్కడైనా మీరు చూడరు పర్మిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.